ఇంకేం ఆలోచించుకో. నువ్వు నాదాను అయినప్పుడే నాదన్న ప్రతిదీ నీదైంది. తీసుకో. లక్షలిచ్చి అత్తగారింటి సమస్యలు కూడా తీరుస్తున్నాడా? ఎలా తీరుస్తాడో నేను చూస్తాను. ప్రేమ ఇంట్లో సమస్య ఉన్నంత వరకే తను మన మాట వింటుంది. ఆ సమస్య తీరిందా ప్రణయ్కి దగ్గరైపోతుంది. అది జరిగితే మీకు నష్టం కదా? నాకు నష్టం వచ్చేది ఏది జరగదు. అత్తింటి సొమ్ముతో అయిన వాళ్ల కష్టాలు తీర్చుకోవాలని ఎలా అనిపిస్తుంది జరీనా? ఆత్మాభిమానం ఉంటే తినడానికి లేకపోయినా పస్తులుండి చస్తారు, కానీ ఇలా చేతులు చాపుతారా? ఏంటి ప్రేమ, చెక్ ఇవ్వడానికి వెళ్ళలేదా? ఈ చెక్ వద్దు ప్రణయ్, తీసుకో. ఏమైంది? ఇలా తీసుకోవడం కరెక్ట్ కాదనిపించింది. శివాజ్ఞ ఏమన్నా అందా? చెప్పు ప్రేమ, శివాజ్ఞ ఏమన్నా అందా? ఇప్పుడు తన గురించి చెప్పి వీళ్ళిద్దరి మధ్య గొడవలకి కారణం అవడం ఎందుకు? ఎవరూ ఏమీ అనలేదు. నాకే కరెక్ట్ కాదనిపించింది. ఏ ఆడపిల్ల అయినా పుట్టింటి నుంచి అత్తింటికి లాభాలు తెస్తుంది, కానీ అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకెళ్ళదు. సమస్యలు పెంచింది మా నాన్న. ఆయనే వాటిని పరిష్కరించుకుంటారు. అలా అనుకుని నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడిచ్చినా కూడా ప్రశాంతంగా ఉండలేను ప్రణయ్. ఏ, ఎందుకని? ఇవ్వడం అలవాటు చేస్తే మా నాన్నకి తీసుకోవడం అలవాటు అవుతుంది. ఒక్కసారి అలవాటు పడితే మా నాన్న దేనిని మానడు. అందుకే వద్దంటున్నాను. ఇక్కడ ప్రాబ్లం మీ నాన్న కాదు, ఆయన చేసే పనులు.
వాటి వల్ల మీ అమ్మ, టీను, పండు, మనం ఇంతమంది సఫర్ అవ్వాల్సి వస్తుంది కదా. అందుకే ఈ అమౌంట్ నువ్వు అంకుల్కి ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆంటీకైనా ఇవ్వు. ఎవరికి వద్దు ప్రణయ్, ఈ చెక్ తీసుకో. ప్లీజ్ ప్రణయ్, తీసుకో. ఓకే, అలాగే తీసుకుంటాను. నువ్వు నాకు మాట ఇవ్వు. ఏంటది? నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. వేలకు వేల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయనుకుంటున్నారు? మీ కూతురు నాకు ఇస్తానంటే నేను ఇచ్చిన డబ్బులు అవి. ఒక 2 నెలలు ఆగు, నీ డబ్బు నీ మొహాన్ని కొడతాను. ఇప్పుడు ఈ ఇల్లు గడిచేది ఎలా, మేం బతికేది ఎలా? ఆ అప్పు సంగతి నేను చూసుకుంటాను. నెల నెల ఇంటి ఖర్చులు కూడా పంపిస్తాను. నాకు ఇచ్చిన మాట ప్రకారం నాకు డబ్బులు నువ్వైనా ఇవ్వాలి, లేదంటే అల్లుడితోనే చెప్పించు. నువ్వు నిజంగా పాడాలంటే విదేశాల్లో నేను అరేంజ్ చేస్తాను, అప్పుడు పాడు. అంతేగాని చిన్న చిన్న ఈవెంట్స్లో పాడొద్దు. నువ్వు నాకు ఆ మాట ఇస్తేనే ఆ చెక్ తీసుకుంటాను. నా ఇంటికి, వాళ్ళ కష్టాలకి నేనున్నాను అన్న ధైర్యం చెప్పి నీకెలా మాట ఇవ్వను ప్రణయ్? చెప్పురేమా, నువ్వు పాడతాను అంటే చెక్ నీ దగ్గరే ఉంచుకో. పాడన మంచి కుటుంబం. మొగుడికి తల పగిలా పట్టించుకొని భార్య, తండ్రికి నేత్తుడి గాయాలైనా ఏ బాధ లేని పిల్లలు, గొప్పింటికి కోడలైన నా గురించి పట్టించుకొని పెద్ద కూతురు. పర్వాలేదు, నా గురించి ఎవరు పట్టించుకోకపోయినా నా గురించి ఆలోచించే నా బంగారు తల్లి శివాజ్ఞ ఉంది. ఈ దెబ్బలు చూడగానే నాకు మందులకి, ఈ మందుకి డబ్బులిచ్చి నేను ఉన్నాను అని చెప్పింది. జీసస్, జీసస్, అలాంటి కూతుర్ని నాకు ఎందుకు ఇవ్వలేదయ్యా? ఈ పిల్లల కన్నా ఆ శివాజ్ఞని నన్ను బాగా చూసుకుంటుంది. మరి ఎందుకు ప్రభు వీళ్ళందరినీ నాకిచ్చావు? శివాగ్ని లాంటి ఒక్క కూతురుంటే సరిపోయేదిగా. కన్న కూతురు కాపురాన్ని కూల్చాలి అనుకుంటోంది. నీ కూతురు కాపురం నాశనం చేయటానికి నువ్వే ఉపయోగపడుతున్నావు. ఇది నీకెప్పటికీ అర్థమవుతుందో ఏమో.
నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. నువ్వు నిజంగా పాడాలంటే విదేశాల్లో నేను అరేంజ్ చేస్తాను, అప్పుడు పాడు. నువ్వు పాడతాను అంటే చెక్ నీ దగ్గరే ఉంచుకో. పాడనంటేనే ఆ చెక్ నేను తీసుకుంటాను. ఏంటి ప్రేమ ఇది? అసలు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా? మీ నాన్న మొన్న రాత్రి వచ్చి ఇంట్లో నానా గొడవ చేశాడు. నిన్న తల పగలగొట్టారు అంటూ వచ్చాడు. ఆయన ఆ విధంగా ఎవరితోనో తన్నులు తినడం, తాగి గొడవలు చేయడం ఏంటిదంతా? ఆ ఇంటికి పరువు మర్యాద అనేవి ఎలాగో లేవు, కానీ ఈ ఇంటికున్నాయి కదా. నువ్వు ఈ ఇంటి కోడలివి, అది గుర్తుంచుకొని ప్రవర్తించు. అసలు ప్రతిదానికి మా ఇంటి మీదకొచ్చి పడతారేంటి? నువ్వు వాళ్ళ కూతురు అన్నది ఈ ఇంటికి రాకముందు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావడం లేదు. నువ్వు అసలు అర్థమయ్యేలా చెప్పడం లేదు. ప్రణయ్ అన్నీ భరిస్తున్నాడు కదా అని మేము భరించాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు ఎవ్వరూ మా వైపు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వలేదు. కానీ నీ వల్ల ఎక్కడ మా పరువు పోతుందో అని భయపడాల్సి వస్తుంది. ఈ ఇంటి కోడలిగా మా గౌరవాన్ని కాపాడడం నీ బాధ్యత. అది గుర్తుపెట్టుకొని ఏం చేస్తావో చెయ్యి. మళ్ళీ మీ నాన్న వల్ల ఎలాంటి న్యూసెన్స్ జరగకూడదు. బీపీ నార్మల్గానే ఉంది. ఫైల్ ఇయ్యమ్మా. వన్ అవర్ తర్వాత ఆ సెలైన్ ఎక్కించండి. హలో డాక్టర్. హలో అమ్మా. ఎలా ఉంది తన కండిషన్? ఇక టెన్షన్ ఏమీ లేదు, దాదాపు తనకు క్యూర్ అయిపోయినట్టే. ఆ దగ్గు తనని ఓ ఇంటికి, ఓ మనిషికి దూరం చేసింది. ఇంకా ఏ ప్రాబ్లం లేనట్టేగా? ఎస్, షీఈ్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఇక నీకు మంచి రోజులు, ఆ ప్రేమకి చెడ్డ రోజులు మొదలైనట్టే. ఈ దగ్గు బాధ వదిలింది కాబట్టి నాకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. ఓకే, మరి ప్రేమకి బ్యాడ్ టైం ఎలా స్టార్ట్ అవుతుంది? నాకు నచ్చని వస్తువునే నా కంటి ముందు ఉంచను. అలాంటిది నాకు నచ్చని మనిషి నా ఇంట్లో తిరుగుతూ ఉంటే చూస్తూ ఎలా ఉంటాను? అది అవుట్ నువ్వు విన్ అవ్వడానికి పక్కాగా పావులు కదుపుతున్నాను. నో డౌట్. ప్రేమ బయటికి వెళ్ళిపోతుంది. ఇక నీ టాలెంట్ ఉపయోగించి మా ప్రణయ్కి దగ్గర కావడమే ఆలస్యం. అదెలా కుదురుతుంది శివాగ్ని? ప్రణయ్ని వదిలిపెట్టి ప్రేమ అంత ఈజీగా వెళ్తుందా? ఏర్పాట్లు చేసేశాను. రోహిత్, ఇతను మనకున్న అడ్డుని మనతో సంబంధం లేకుండా బయటికి పంపించేది ఇతనే. రోహిత్, ఏం చేయాలో అంతా చెప్పాను కదా. ఇంకా ఎలా చేస్తావో అన్నది నీ ప్లానింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆలస్యం ఎందుకు, కాల్ చేయి. ఇప్పటి వరకు ఎవరూ మా వైపు వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వలేదు. కానీ నీ వల్ల ఎక్కడ మా పరువు పోతుందో అని భయపడాల్సి వస్తుంది.
ఈ ఇంటి కోడలిగా మా గౌరవాన్ని కాపాడడం నీ బాధ్యత. అది గుర్తు పెట్టుకొని ఏం చేస్తావో చెయ్యి. బంగారం తిందురా. రమ్మంటున్నానా? తిను తిను. ఎందుకు విసిగిస్తావు? బుద్ధిగా తింటావా లేదా? తిను. ప్రతిదానికి ఏడవడం అలవాటైపోయింది. తిను తిను. నమస్తే మేడం, నటరాజా మ్యూజిక్ అకాడమీ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవునా, చెప్పండి. ఈవినింగ్ మనదొక పాటల ప్రోగ్రాం ఉందండి. ప్రోగ్రాంలో మీ పాట ఉంటే నిండుగా ఉంటుంది మేడం. మీరు తప్పకుండా మా ప్రోగ్రాంలో పాడాలి మేడం. నేను పాడాలి అంటే నువ్వు ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడటం మానేస్తానని నాకు మాట ఇవ్వు. మీరు అమౌంట్ గురించి ఆలోచిస్తున్నారేమో. మీలాంటి సింగర్ పాడితే మీకు తగిన అమౌంటే ఇస్తాం. ప్రతి పాటకి 10,000 ఇస్తాం. ఓకేనా మేడం? ప్రతి పాటకి 10,000? అది కూడా ప్రోగ్రాం అయిపోయిన వెంటనే స్పాట్ పేమెంట్ ఇస్తాం మేడం. పాటకు 10,000 అంటే 5 పాటలు పాడినా 50,000 వస్తాయి. కానీ ప్రణయ్కి తెలిస్తే తప్పదు. అమ్మ వాళ్ళ బాధలు తీర్చాలంటే తెలియకుండా అయినా పాడాలి. ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళుతున్నానని చెప్పి పాడేసి వస్తే కొంత అప్పైనా తీరుతుంది. ఏంటి మేడం మాట్లాడడం లేదు? పాడడం మీకు ఇష్టం లేదా? లేదు లేదు, నేను పాడతాను. థ్యాంక్ యూ మేడం. ప్రోగ్రామ్ ఎక్కడ ఏంటి అనేది మీకు మెసేజ్ చేస్తాను, వచ్చేయండి. అలాగే. ఒప్పుకుంది మేడం, ఈవినింగ్ వచ్చేస్తుంది. గుడ్. నువ్వు వెళ్ళి మిగిలిన ఏర్పాట్లు చూడు. ఓకే మేడం. ప్రేమ వచ్చి పాటలు పాడితే దానికి బ్యాడ్ టైం నాకు గుడ్ టైం ఎలా స్టార్ట్ అవుతాయో నాకు అర్థం కావడం లేదు. ఇలా తొందరపడే అది తాగాల్సిన కాఫీ నువ్వు తాగి పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చావు. చూస్తూ ఉండు, కథ ఎలా నడుస్తుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో. ఎన్ని మలుపులు తిరిగినా ప్రణయ్ నాకు దగ్గరైతే అంతే చాలు. అందుకేగా ఈ ప్రయత్నాలన్నీ. నువ్వు కాముగా జరిగేదంతా చూస్తూ ఉండు. ప్రణయ్ నీకు, ఆస్తి నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తారు. సారీ రా బంగారం, ఏదో చిరాకులో అలా కసిరేశాను. సారీ చెప్పాను కదా, ఇంకెప్పుడు అలా నిన్ను అనను. సరే, నేను చేసిన తప్పుకి లెంపలేసుకుంటాను. ఇప్పుడు తింటావా? వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంటే ఇంటికెళ్ళి గొడవ చేస్తారు. అమ్మ వాళ్ళకి వాళ్ళ వలన ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే చెప్పిన టైంకి డబ్బులు ఇచ్చేయాలి. ఆ అప్పు తీర్చాలి అంటే నేను పాటలు పాడటం తప్ప మరే దారి లేదు. ప్రణయ్కి నేను ప్రొఫెషనల్గా పాడటం ఇష్టం లేదు కాబట్టి ఈ విషయం ప్రణయ్కి తెలియకుండా జాగ్రత్త పడాలి.
నేను చెప్పలేదు అంటే ఇంకెవరూ చెప్పే అవకాశం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి ప్రోగ్రాంకి వెళ్ళొచ్చేయాలి.